తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. సమాచార సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడంతో మనిషి జీవితంలో ఊహించని మార్పులు వస్తున్నాయి. వివిధ సమస్యలు సవాళ్ల పరిష్కారానికి కృత్రిమ మేధ కీలక వనరుగా మారుతోంది. ఏఐ ఎంట్రీతో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. చాట్ జీపీటీని మానవుడు అన్ని విధాలా వాడుకుంటున్నాడు. కొత్త కొత్త విశేషాల అన్వేషణకు, సమస్యల సాధన చాట్ జీపీటీని ఉపయోగిస్తున్నారు. తాజాగా పుచ్చకాయ కొనేందుకు కూడా ఓ యువకుడు చాట్ జీపీటీ సాయం అడగడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి పుచ్చకాయ కొనుగోలు చాట్ జీపీటీ సాయం అందించిందా? ఇలాంటి ఫలితం వచ్చింది. మండుతున్న ఎండాకాలంలో రోడ్డుపై వెళ్తుంటే పక్కన అమ్మే పుచ్చకాయలపై కళ్ళు పడకుండా ఉండవు. వెంటనే కొనుగోలు చేసి ఇంటికెళ్లి చకచకా కోసేసి తినేస్తాం, లేకపోతే జ్యూస్ తాగేస్తాం. అయితే కొన్నిసార్లు ఎంతో ఇష్టంగా తీసుకెళ్లిన పుచ్చకాయ కోసి చూస్తే ఎర్రగా లేకపోవడంతో పాటు తీయగా కూడా ఉండకపోవచ్చు. అందుకే పుచ్చకాయను కొనడానికి ఓ యువకుడు ఏకంగా చాట్ జీపీటీ సాయమే తీసుకున్నాడు. ఒక పుచ్చకాయ కొనడానికి అతడు మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ అన్ని రకాల పుచ్చకాయలను చూశాడు. ఏది కొనాలో తెలియక చాట్ జీపీటీని ఆన్ చేసి మార్కెట్లో ఉన్న పుచ్చకాయలను స్కాన్ చేశాడు. ఎర్రగా తీయగా ఉండే పుచ్చకాయను గుర్తించాలని కోరాడు. ఇలా 2-3 సార్లు స్కాన్ చేయగా ఓ పుచ్చకాయ ఎర్రగా తీయగా ఉంటుందని చాట్ జీపీటీ సూచించింది. దీంతో ఆ వ్యక్తి పుచ్చకాయను కొనుగోలు చేసి ఓపెన్ చేయగా లోపల రెడ్ కలర్గా ఉంది. దీంతో దానిని అతడు ఇంటికి పట్టుకుని హ్యాపీగా వెళ్ళిపోయాడు. చాట్ జీపీటీ సరైన పుచ్చకాయని ఎంపిక చేసిందని, చాట్ జీపీటీ సరిగానే పనిచేస్తోందని ఆ వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. దీనిపై నెటిజన్లు తమదైన స్థాయిలో స్పందిస్తున్నారు. ఇకపై నిత్యావసరాలకు కూడా ఏఐని ఉపయోగించవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.